నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయనకున్న అభిమానులు ప్రేక్షకులకు ఉండే ఆ తపనే వేరు అని చెప్పొచ్చు. సో ఆయన సినిమాలకే కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమాలకు కూడా ఎంతోమంది వీర అభిమానులు ఉంటారు. ఆయనని ఇన్స్పైర్ తీసుకొని చాలామంది సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి ఒక వీర అభిమాని ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు, మీ బ్యాక్గ్రౌండ్, ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు చిట్టుబాబు అండి. నేను విశాఖపట్నం దగ్గర యలమంచిల నుంచి వచ్చాను. నాకు నా ఫ్యామిలీ, నా వైఫ్, ఇద్దరు పిల్లలు జాబ్ చేస్తున్నారు. నేను అక్కడ కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటానండి. ఓకే ఓకే. సో అసలు మీరు చిరంజీవి గారికి ఎలా వీర అభిమాని అయ్యారు? ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు నాది అంటే 56th ఇయర్ రన్నింగ్ అండి. ఓకే. నా 11th ఇయర్ అంటే 1980లో మా ఊర్లో చిరంజీవి గారి సినిమా కోతల రైడ్ చూసాను, ఫస్ట్ మూవీ. ఓకే. ఆ సినిమాలో ఆయన యాక్షన్, ఆయన ఫైటింగ్స్, డాన్స్లు అన్నీ చూసి అప్పటి నుంచి కూడా ఆయనకి అభిమాని అయిపోయారు. సో ఫస్ట్ కోతల రైడ్ అనే మూవీ, కోతల రైడ్ నా 11th ఇయర్లో అండి. అంటే నేను పెద్దగా సినిమాలు చూసేవాడిని కాదు, కానీ అప్పుడు 11th ఇయర్లో చూశాను. అప్పటి నుంచి కూడా నేను వీరాభిమాని అయ్యి అప్పటి నుంచి ప్రతి సినిమా కూడా ఫాలో అవుతూ చిరంజీవి గారు వచ్చారు. ప్రతి సినిమా కూడా ఈ 155 సినిమాలు, ముందు 10 సినిమాలు కూడా తర్వాత చూశాను. ఓకే. కోతల రాయుల్లో మీకు ఏ సీన్ అనేది అట్రాక్ట్ చేసింది? స్టార్టింగే ఆయన జైల్లో యాక్ట్ చేస్తారండి. కొంచెం ఆయన కళ్ళు, యాక్చువల్గా చిరంజీవి గారికి స్పెషల్ అట్రాక్షన్ కళ్ళు, స్మైల్ ఉన్నది, ఐసు. ఆ కళ్ళల్లో యాక్షన్ కనిపించింది ఫస్ట్ సీన్ లోనే ఆ సినిమాలో. ఓకే. సో మీకు 11 years లోనే అంత యాక్టింగ్ ని గుర్తుపట్టే అంత స్కిల్స్ ఎలా వచ్చాయి అప్పుడే? అంటే జనరల్ గా మరి ఆ ఐడియా వచ్చిందండి. యాక్చువల్ గా అప్పటికి సీనియర్ ఎన్టీఆర్ గారు, సీనియర్ నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ తర్వాత ఈయనే అన్నంతగా నాకు అప్పట్లో అనిపించింది. ఓకే. సో మీరు ప్రతి మూవీకి ఫస్ట్ డే హంగామా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రతి మూవీ ఫాలో అవుతా అన్నారు కదా, సో అప్పటి నుండి 11 years నుండి అప్పుడు ఎలా ఉండేది హంగామా రిలీజ్ అవ్వగానే? అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఇంకా టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ ఇవన్నీ కానండి. అప్పుడైతే ఇంకా అసలు థియేటర్స్ దగ్గరికి పరిగెత్తేవారు ఆడియన్స్, పరిగెత్తుకు రావడం అన్ని చూసేవాడిని క్లియర్ గా. అక్కడ ఉండేవాడిని, సినిమా టికెట్ దొరికితే చాలు అనేది ఉండేది. పరిగెత్తుకొని రావడం, టికెట్ల గురించి ఆతృత పడడం, ఏదో 3-4 గంటల నుంచి మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. ఓకే. స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు మరి పేరెంట్స్ ఏమనకపోయేవారా? అంటే అంతగా అంటే జనరల్ గా చెప్పాను కానీ సినిమాలు తక్కువ చూసేవాడిని. ఎక్స్పెషల్లీ చిరంజీవి గారి సినిమాలే చూసేవాడిని, పెద్దగా చూసేవాడిని కాదు. అందువల్ల అంటే స్టడీస్ పరంగా స్టడీస్ అంతా బాగానే ఉండేది. సినిమాలు అంటే అప్పుడప్పుడు చిరంజీవి గారి సినిమాలు వెళ్ళినా సరే ఏమనేవారు కాదు. 10th 15th ఇయర్ లో 10th అయిపోయిందండి. 10th వరకు కాకుండా 10th తర్వాత నుంచి మా ఊర్లో ఎవరు ఈ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళడం. అంటే ఇప్పట్లా కాదు, అప్పట్లో బర్త్డే అంటే ఏదో స్వీట్స్ అయ్యి పంచడం. మీరు మీ ఫ్రెండ్స్ అందరు కూడా అందరు మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్ ఉంటుండే అప్పటి నుండి? మీ ఫ్రెండ్స్ డై హార్డ్ ఫ్యాన్స్ అప్పటి నుంచి. నాకు ఇప్పుడు 11వ సంవత్సరం, ఇప్పటి వరకు కూడా 45 సంవత్సరాల నుంచి మేమంతా 9 మంది 10 మంది డై హార్డ్ ఫ్యాన్స్. ఇప్పటికీ కూడా చిరంజీవి గారు అంటే ఇంకా మాకు ఆ ఫీలింగ్, ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఆయన మీద అభిమానం కూడా పెరుగుతుంది. ఓకే. మీకు కోతల రాయుడు తర్వాత ఇంకా ఎక్కువగా ఇష్టమైన మూవీ? కోతల రాయుడు తర్వాత 2-3 సినిమాలు చూసానండి. ఆ తర్వాత పొన్నం నాగ్ సినిమా చూసానండి. పొన్నం నాగ్ సినిమా మీకు ఐడియా ఉండొచ్చు. దాంట్లోని అంటే నాగుపాముగా మారిపోతారు అన్నప్పుడు ఒక యాక్షన్ చేస్తారండి. ఇంకా అదైతే అసలు ఇప్పుడు ఆస్కార్ అవార్డులే అంటారు కదా, అంతకు మించి ఉంటుంది ఆ సీన్, ఆ యాక్షన్ కూడా. పొరలుగా వచ్చేస్తుంటే తీయడం అని చాలా బాగుంటుంది. అప్పటి నుంచి అయితే ఇంకా పూర్తిగా అలా ప్రతి సినిమా చూస్తా వస్తా ఇంకా ఖైదీ వరకు ఒక ట్రెండ్, క్లాసికల్ హీరో అని. ఖైదీ నుంచి అసలు ఆయన ఏంటన్నది పాపులర్ అవడానికి కాదు, సినిమా చూస్తే తెలుస్తుంది ఆయన అంత కష్టపడ్డారు. ఆయన మీకు చిరంజీవి గారి అంటే యాక్టింగ్ లో జోనర్స్ ఉంటాయి, సాడ్ అని, యాక్షన్ అని, డాన్స్ అని. ఇలా మీకు ఎక్కువగా ఇష్టమైన జోనర్ ఏంటి? చిరంజీవి గారు అంటే ఇష్టం అన్నప్పుడు ఎక్కువగా అన్నది ఉండదు. ఆయన యాక్షన్ సీన్ బట్టి యాక్షన్ మారుతా ఉంటది చూసారా, అది గొప్ప విషయం అండి. అప్పటికప్పుడు నవ్వుతూ ఉంటారు, అప్పటికప్పుడు బాధాకరమైన సీను, డాన్స్. ఇంకా డాన్స్ ఎలా చేస్తారు అన్నది అసలు ఇప్పటికీ కూడా అది అన్బిలీవబుల్. అది ఆయన ఎలా చేస్తున్నారు. ఇప్పుడు 70 years సార్, ఇప్పుడు 70th బర్త్డే అవుతుంది. 70 సంవత్సరాలైనా ఆయన డాన్స్ అసలు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఒకసారి అన్నారు, ఆయన
ఇంట్లో బోన్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు అన్నట్టుగా అంతలాగా ఇప్పటికే అలా చేయడం అన్నది చాలా గొప్ప అండి. చిరంజీవి తర్వాత కూడా మన ఇండస్ట్రీలో అంటున్నారు దాదాపు తర్వాత కూడా అంత మంచి డాన్సర్ ఇంకెవరు పుట్టలేదు రాలేదు అని చెప్పి కూడా రారండి, ఇంకా అసలు అది ఇంపాసిబుల్. తర్వాత ఈ రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, కానీ చిరంజీవి గారు అన్నది ఇంకా అది స్పెషల్. ఇంకా ఆయనతో మరి వేరే వాళ్ళని పోల్చలేము, ఇంకా వేరే వాళ్ళు రారు. ఒక యుగ పురుషుడు, ఒక యుగానికి పురుషులు అంటారు కదా, అలాగా కొంతమందిలో ఈయన ఒకరు. ఓకే, మూవీ రిలీజ్ అప్పుడు తెరపైన చిరంజీవి గారు వస్తూ ఉంటే ఎలా ఉండేదంటే మీకు ఫీలింగ్? అప్పుడు వస్తూ అసలు సినిమా చూడడానికి వెళ్తున్న 3-4 రోజుల ముందు నుంచి కూడా, రిలీజ్ అంటే రిలీజ్ రోజు వెళ్ళడానికి 3-4 రోజుల ముందు నుంచి కూడా మాకు ఆ యాంగ్జైటీ ఉండేది. సినిమా హాల్లోకి వెళ్ళి ఉంటాయి ఇక్కడ తీసుకొని ఎప్పుడు వేస్తారు. చిరంజీవి గారిని చూస్తే ఏముంటది అంటే ఒకళ్ళలో కూడా కుర్చీలో కూర్చొనే పరిస్థితి అయితే ఉండదు, మొత్తం డాన్స్లే. మొత్తం యాక్చువల్ గా చిరంజీవి గారి సినిమా కంటే మార్నింగ్ 7కి వేసేవారు బెనిఫిట్ షో అప్పుడు కూడా. ఆ బెనిఫిట్ షో చూస్తేనే మాకు, లేకపోతే ఇంక చిరంజీవి గారి సినిమా చూడలేనట్టే. ప్రతిదీ ఖచ్చితంగా 7కి చూసేవాళ్ళ? 7కి. అప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఏంటి ఇట్లా అనేవారా? ఏదో మార్నింగ్ టైం కదా 7కి వెళ్ళేవాళ్ళు, ఏదో ట్యూషన్ ఉందనో లేకపోతే ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను చెప్పేవారు, అదే అలా చెప్పి వెళ్ళేవాళ్ళం. కానీ స్టడీస్ పరంగా కొద్దిగా బాగానే ఉండేది కాబట్టి ఇచ్చేవారు. ఓకే, సో మీరు తెరపైన చూసారు కదా, అంతగా అయ్యారు, అంతగా యాంగ్జైటీగా. సో మరి నిజంగా చూసినప్పుడు ఎలా అనిపించింది? మీరు ఎన్నిసార్లు కలిసారు? ఫస్ట్ ఎప్పుడు కలిసారు? నేను ఫస్ట్ టైం ఆయన్ని చూసింది మామూలుగా 1986 ఆరాధన షూటింగ్ అప్పుడు చూసానండి, విశాఖపట్నం దగ్గర భీముల్లో షూటింగ్ అయినప్పుడు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ వచ్చేవారు కదా కానవాసింగ్ కి, అప్పుడు కూడా అప్పుడు మీరు పార్టిసిపేట్ చేసేవారా? అక్కడ మాకు బాగా క్లోజ్ గా ఉన్నాయనే అక్కడ ఎమ్మెల్యేగా అప్పుడు నిలబడ్డారు. అప్పుడు మీరు సార్తో డైలీ ఉండేవాళ్ళు, అంటే ఈయంతో ఉండేవాడు. అంత చిరంజీవి గారితో అంత క్లోజ్ గా అవడానికి జస్ట్ ఒక రోజు వచ్చారు, రోజు వచ్చి అక్కడ ఉండి తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూగా అవుతూ ఉండేది కదా. అప్పుడు తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా గురువు గారు రావణం సోమనాయుడు గారు, అంటే ఆయన వల్ల ఈ రోజు నేను ఒక చిరంజీవి అభిమానిగా ఎన్ని చేసినా సరే ఒక ప్రత్యేక అభిమానిగా గుర్తింపు పొందడానికి అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ ఫౌండర్ రావణం స్వామినాయుడు గారు, ఆయన నా గురించి తెలుసుకుని ఇలా రమ్మని వచ్చిన వెంటనే, అంటే 2018 జూన్ 2 అండి, ఒక గెట్ టుగెదర్ పెట్టారు చిరంజీవి గారిది బ్లడ్ బ్యాంక్ లో. అందరికి ఫ్యాన్స్ కాదు, కొన్ని ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ ది, వాళ్ళతో పాటు నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఫ్యామిలీతో రమ్మని. విశాఖపట్నంలో ఫ్యామిలీతో రాక నేను మా అబ్బాయి కూడా వచ్చాం. అప్పుడు చిరంజీవి గారి దగ్గర కలిసాను 2018 అండి, ఆల్రెడీ 7 years అయ్యింది. అప్పుడు చిరంజీవి గారిని కలిసినప్పుడు నేను అంటే నేను కొన్ని స్పెషల్ గా చేస్తాను, అవన్నీ చూసి చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవడం. ఇంకా ఆ రోజైతే చెప్తున్నాం కండి, ఎంత అభిమానం ఉన్న వ్యక్తి, ఆ వీడియో కూడా ఉంది. చిరంజీవి గారు పక్కన ఇలా నిలబడి, ఆయన ఇలా కూర్చుంటే ఇలా పక్కన నిలబడి చూస్తుంటే ఆయన చూసిన స్పెషల్ గా ఉన్న ఆయన చూసి ఆయన ఆనందపడడం, ఆయన అడగడం. అంటే నేను ఒక అంత్యాక్షరి బుక్ తయారు చేశానండి ఇన్ని పాటలతో. పాటలు చెప్పాను, ఆయన సరిగ్గా మరి పాటలు ఎలా చెప్తుంటే ఎన్ని పాటలు అని అడిగారు. పాటలు కూడా చెప్పానండి, 608 పాటలు అండి. అంటే అప్పుడు కొన్ని తక్కువ, ఇప్పుడు ఈ 150 608 పాటలు అండి. 608 పాటలు పల్లవులతో అంత్యాక్షరి తయారు చేశాను. గ్రేట్ అసలు. ఓకే, అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు అలా థాట్ ఎలా వచ్చింది ఇలా చేద్దాం కొత్తగా అని చెప్పేసి? నేను యాక్చువల్ గా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు, నా దగ్గర చిరంజీవి గారి సినిమాలు అన్ని ఉంటాయి, చిరంజీవి గారి పాటలు చూడడం, చూస్తే ఈ పల్లవులు అంత్యాక్షరి ఏవో టీవీ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అందుకని చిరంజీవి గారి నుంచి ప్రత్యేకంగా తయారు చేయడం గురించి అది కూడా తీసుకొచ్చాను బుక్. తయారు చేయాలి అంటే చిరంజీవి గారి దగ్గర సోషల్ సర్వీస్ చేసి ప్రజలకి సహాయపడే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడం ఇవన్నీ చేయడం చాలా గొప్ప విషయాలు. దాంతో పాటుగా ఆయనకి దగ్గర ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అన్న ఆలోచనతో ఇలాగా మొత్తం. సార్ కి ఇప్పుడు మీరు ఇలా చేశారని తెలిసింది కదా, సో నార్మల్ గా మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారా ఎప్పుడైనా చూసినప్పుడు? విశాఖపట్నంలో ఉండడం స్వామినాయుడు గారు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కంపల్సరిగా రమ్మంటూ ఉంటారు. అక్కడ నాకు కొద్దిగా ఈ పనులు దానివల్ల కొన్ని వాటిలో చేయలేము అంటే అందరితో చూసారు, కానీ ఇప్పుడు అయితే ఒక బుక్ కూడా చేద్దామని చూస్తున్నాను మొత్తం టోటల్ గా. ఇదైతే చాలా మంది నిజంగా ఆ బుక్ గనక మార్కెట్ లోకి వెళ్తే చాలా మంది చూస్తారు. అంటే యాక్చువల్ గా నాకు తెలుసు, అంటే వరల్డ్ లో కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అవునవును, ఇలాగా చేయలేరు
అవును, చేయరని కాదు, మాక్సిమం చేయలేరు, అంటే మరీ అంతగా చేయలేరు. ఒకవేళ కలెక్ట్ చేసి పెడతారేమో కొంత తప్పించి. చేస్తారు. ఇది పిన్ టు పిన్ A to Z మొత్తం ఇంకా అది చూస్తే రైట్. అలా ప్లాన్ చేస్తాం. సో మీకు అంటే ఫస్ట్ టైం మూమెంట్ ఎలా అనిపించింది? సార్ని కలగానే మాటలు వచ్చాయా? అసలు అంతా మన ముందు ఉన్నారు కదా దేవుడు లాంటి మీ మాటలు, హీరో. ఫొటోస్ కూడా మనకి కావాలని చాలా పంపిస్తాం. మాటలు అంత జనరల్ గా మనకి అలాంటి ఆయన ఎదురుగా నిలబడినప్పుడు నమస్కారం పెట్టడం తప్ప ఇంకా మాట్లాడే మాటలు రావు. ఓకే, అంత హ్యాపీ అనిపిస్తుంది. అంతే, నమస్కారం సార్ అని చెప్పిన వెంటనే ఇంక వెంటనే బుక్స్ తీసి ఒకటి చూపించాను. తర్వాత ఎప్పుడు కలిసారు మళ్ళీ? తర్వాత ఫోటోషూట్స్ అయ్యి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్వామి పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం. ఫోటోషూట్స్ అయ్యి అయినప్పుడు జనరల్ గా ఇంకా అప్పుడు బాగా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదో విష్ చేయడం, మామూలుగా మాట్లాడడం. రైట్ రైట్. సో ఇంత అభిమానం ఉంది మనకి. బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పటి నుండి సో మీరు ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చారు ఇప్పటికి? మనకి 1998 లో పెట్టారు కదా. అక్కడ ఎలమంచిలో మేము చేసినప్పుడు, ఎలమంచిలి గాజువా కూడా మా సిటీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు చిరంజీవి గారు బర్త్డేకి, రామ్ చరణ్ గారి బర్త్డేకి, ఇలాగా కొన్ని August 15th ఇలా కొన్ని చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడల్లా వెళ్ళడం, అక్కడ ప్రోగ్రాంలో కార్యక్రమాలు అందరినీ అన్నింటిలో నేను పార్టిసిపేట్ చేయడం, సర్వీస్ చేయడం, బ్లడ్ ఇవ్వడం అలా కూడా జరిగింది. అంటే కొంతవరకు చేశాను, 22 టైమ్స్ అలాగా ఇవ్వడం. కానీ ప్రతి ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అయ్యి సర్వీస్ చేయడం అన్నది కంపల్సరిగా. అంటే సమ్మర్ టైంలో ఈ బటర్ మిల్క్ క్యాంపులు పెట్టడం, ఇలాంటివి చేయడం, అవన్నీ కూడా అక్కడ గాజువాక్లో ఫ్రెండ్స్ తో పాటు కంటిన్యూగా చేస్తా ఉంటాం. మీరు ఎప్పుడైనా సెపరేట్ గా బ్లడ్ క్యాంప్స్ లాంటి ఏమైనా పెట్టేవారా ఏదైనా సందర్భాన్ని బట్టి? సెపరేట్ గా ఇంకా లేదు, గాజువాక్లో మా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తో. సో మీరు మోటివేట్ చేస్తూ ఉంటారా? అంటే బ్లడ్ ఇవ్వండి, ప్రాణాలని కాపాడండి అని చెప్పేసి. చాలా మంది ఇంకా ఈ సమాజంలో భయపడుతూ ఉంటారు, ఇప్పుడు బ్లడ్ ఇస్తే మన హెల్త్ పాడవుద్దేమో అని చెప్పేసి. అలాగా వాళ్ళని మీరు మోటివేట్ చేస్తూ ఉంటారా? చేస్తా ఉండే. ఇప్పుడు మీ గాజువాకలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కి దాదాపు చిరంజీవి గారి ఫ్యాన్స్ వస్తారా? మిగతా ఫ్యాన్స్ ఎవరైనా వస్తూ ఉంటారా? నార్మల్ పీపుల్స్ సంబంధించిన నార్మల్ పీపుల్స్ కూడా వస్తారు. ఓకే ఓకే, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అందరూ. ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్, బ్లడ్ డొనేషన్ దాని గురించి ఒక కొద్దిగా స్పెషల్ పాయింట్ ఒకటి చెప్తాను. చెప్పండి, మీ అభిప్రాయం అంతా చెప్పండి. 1998లో ఈ బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంపుది మెగాస్టార్ గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఇప్పటికీ 10 లక్షల యూనిట్లు డొనేట్ చేశారు అక్కడి నుంచి. అంటే 10 లక్షల మందికి బ్లడ్ ఇచ్చారు. అంటే జనరల్ గా 10 లక్షల మందికి ఇచ్చారంటే నా ఫ్యామిలీలో నాకు ఇచ్చారు, నేను దానివల్ల సేవ అయ్యాను. నా వల్ల నా ఫ్యామిలీలో మా పిల్లలు, వాళ్ళు, మదరు ఇలాగ దాని లెక్కను చూసుకుంటే ఒక 50 లక్షల మంది దానివల్ల అడ్వాంటేజ్ పొందారు. అలాగే కరోనా టైంలో, ఇంకా సోషల్ సర్వీస్ చేసిన టైంలో ఇలాగ దగ్గర 55-60 లక్షల మంది ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ గారి వల్ల, అంటే 60 లక్షల మంది అంటే మన 2 రాష్ట్రాల్లో కలిపి 9 కోట్ల దగ్గర పాపులేషన్ ఉందండి. దాంట్లో 5 to 6% కేవలం, అంటే చూడండి 5 to 6% చిరంజీవి గారు చేసిన హెల్ప్ వల్ల, హెల్ప్ తో వాళ్ళు, అంటే అది చాలా గొప్ప విషయం అని నేను మీరు అలా అంచనా వేసుకొని చెప్పగలుగుతున్నాను. అంచనా కాదు, మీకే అర్థమైంది కదా. అంతే, నార్మల్ గా ఇంకెక్కువ కూడా అవ్వచ్చండి. ఎందుకంటే మనకి కొన్ని సార్లు చిరంజీవి గారి పేరు పైన చెప్పి చాలా మంది చెప్పుకోరు, బయటకి ఇచ్చినాం కానీ ఇస్తూ ఉంటారు చాలా మంది, యాక్సిడెంట్లు అవ్వడము. జనరల్ గా ఇస్తూ ఉంటారండి ఎక్కడ కావాలన్నా. ఇండియాలో ఎక్కడున్నా సరే, మా గురుగారు చెప్పిన స్వామినాయుడు గారు పిలుపు మేరకు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి వెంటనే కాల్ చేస్తారు. వాళ్ళు వెంటనే వచ్చి అక్కడ ఏ హాస్పిటల్ ఇమిడియట్ ఎప్పుడు రెస్పాన్స్ గంటలోపు 24 hours 365 days. అది మామూలు విషయం కాదు. దాని నుంచి మళ్ళీ చిరంజీవి గారు ఆశించిందంటూ ఏముండదు. ఆయన అంత మహోన్నతమైన వ్యక్తి అండి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన దైవాం సంభూతులను కూడా అనొచ్చు. ఎందుకంటే 2 సార్లు, ఒకసారి 1993లో November 15th ఫ్లైట్ అయింది. బ్లాస్ట్ అవ్వలేదు, ఫ్లైట్ పైన వెళ్తుంటే ఫ్యూయల్ ఏదో అయిపోయి ఇంజిన్ ప్రాబ్లం వస్తే ఆయన ధైర్యంగా ఆయన పైలట్ ల్యాండ్ మీదకి అక్కడ తిరుపతి దగ్గర పొలాల్లో దింపేశారు. అసలు అది ఈ వరల్డ్ లో ఎక్కడ అంత సేఫ్ గా జరగడం అంత ఇప్పుడు జరిగి ఉండదు ఫ్లైట్ అన్నది. అలాగా
అంటే ఆయన అంతలా చేస్తారు కాబట్టి దేవుడు కూడా ఆయన వెనకుండి చేస్తారన్నట్టుగా ఉంటది. ఓకే. సో మరి చిరంజీవి గారి బర్త్డేస్ ఎలా చేస్తూ ఉంటారు? ఇప్పుడు వచ్చే బర్త్డేకి వారోత్సవాలు అనేవి ఉంటాయి మీకు. సో ఎలా ఉన్నాయి ప్లాన్స్? వారం రోజుల నుంచి అంటే మేము ప్రత్యేకంగా ప్లానింగ్ అంటూ మాకు అంటే మా ప్లాన్ ఉన్నా సరే మాకు ఎప్పుడు కూడా మేము అనుకుంటాం మా ముందుండి మా గురుగారు రమణ స్వామినాయుడు గారు ప్లాన్ చేస్తారు. 7 రోజులు కూడా ఒక రోజు మొక్కలు నాటే కార్యక్రమం ఇలాగ అన్ని కూడా ప్లాన్ చేశారు ఆల్రెడీ. దాన్ని కూడా చెప్పారు మొన్న మీటింగ్ పెట్టి. దాని ప్రకారం ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో తూచా తప్పకుండా అలాగా చేస్తూ ఉంటారు. ఫాలో. సో మీరు పర్సనల్ గా చేయాల్సి వస్తే ఎలాంటి చేస్తూ ఉంటారు మీ గాజు? నాకు కొద్దిగా నా పర్సనల్ గా ఏమన్నా అని అనుకుంటే కొన్ని సమయాల్లో అనాథాలయాలకు వెళ్ళి పిల్లలకి బ్రెడ్ ఇవ్వడం, వృద్ధాశ్రమానికి వెళ్ళి అలాంటి వాటికి కొద్దిగా మనకి సంతృప్తి ఇస్తుంది కదా, అలాంటివి చేయడం. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి ఎంత హెల్ప్ కావాలన్నా చేయడం అన్ని చేస్తూ ఉంటానండి. ఓకే. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారి బర్త్డే అయినా అందరి బర్త్డేస్ మెగా ఫ్యామిలీ అందరి బర్త్డేస్ చేస్తూ ఉంటారా నార్మల్గా? మీ మొత్తం అందరు ఏ బర్త్డే అయినా సరే చెప్తారు, మాకు చెప్తూ ఉంటారు, మేము దాన్ని బట్టి ఫాలో అవుతాం. మెగా హీరోస్ అందరూ మంచిగా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు కదా, ఫ్యామిలీ బర్త్డేస్ కూడా అలానే చేస్తూ ఉంటారా? అంటే ఫ్యామిలీ బర్త్డేస్ అంటే జనరల్ గా ఫస్ట్ నుంచి అలాగే చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఫ్యామిలీ అన్నది మేము 4 అదే మేము 6. కానీ ఆయన చిరంజీవి గారు అంటే కోట్లాది మందికి ఆయన ఆరాధ్య అభిమాన నటుడు కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అది చాలా గొప్పగా జరుగుతుంది. ఇప్పుడు మనకి మీరు ఎక్కడైనా సమాజంలో చూస్తే ఇంత వీరి అభిమానం ఏంటి, పిచ్చి అభిమానం ఏంటి అని దాదాపు అనే ఉంటారు సమాజంలో. అలాంటి ఏమైనా మీరు ఫేస్ చేశారా మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో? అంటే జనరల్ గా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇది అభిమానం ఏంటి అని అనడానికి కూడా నా దృష్టిలో నన్ను అంతగా విమర్శించిన వాళ్ళు లేరు. ఎందుకంటే చిరంజీవి గారు సినిమా ప్రతి ఒక్కళ్ళు చూసి ఆయన ఎంత కష్టపడి చేస్తున్నారన్నది చూస్తూ ఉంటారు. దానివల్ల మనం చేసేది ఇది చెడు కార్యక్రమాలు అయితే ఎవరైనా విమర్శిస్తారు, చేసేయని మంచి కార్యక్రమాలే కాబట్టి విమర్శించేది ఉండదు. ఫ్యామిలీ కూడా ఫస్ట్ నుండి సపోర్ట్ ఫ్యామిలీ కూడా ఫస్ట్ నుంచి నేను, ఆ తర్వాత మా చెల్లి, 2 తమ్ముళ్ళు అందరూ కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్. మా నాన్నగారు కూడా అంటే లాస్ట్ 2 years బ్యాక్ ఆయన కూడా చిరంజీవి అంటే సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసేవారు. ఆయన ద్వారా చిరంజీవి గారి సినిమాలు, ఖైదీ సినిమా అన్నాను కదండి, ఖైదీ సినిమా నేను రిలీజ్ రోజు ఒకసారి చూసాను. తర్వాత నేను మా చెల్లిని తీసుకెళ్ళాను బాగుందని. అదే రోజు మా నాన్నగారు అంటే ఆయన కూడా ఆయన ఫ్రెండ్స్ అందరం కలిసి ఖైదీ సినిమా అలా కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, సూపర్. అంటే చాలా గ్రేట్ అదే అసలు. సో మనకి కోవిడ్ టైంలో అసలు ప్రభుత్వం ముందుకు రాని సమయాల్లో, ఎవ్వరు ముందుకు రాని సమయాల్లో మన మెగాస్టార్ ఒక మంచి థాట్తోనైతే అందరికీ ఆక్సిజన్ బ్యాంక్ అనేది పెట్టాలని చెప్పి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ షేర్ చేశారు. సో అప్పుడు మీ పార్టిసిపేట్ ఎలా ఉంది? అప్పుడు మీరు ఎలా హెల్ప్ చేశారు? అది చాలా చాలా మంచి కార్యక్రమం అండి. యాక్చువల్ గా కోవిడ్ ఫస్ట్ కన్నా సెకండ్ చాలా డేంజరస్ గా ఉండే సమయంలో చిరంజీవి గారు వచ్చి అంటే ఆయన అసలు జనరల్ గా మనమే భయపడి బయటకు వెళ్ళడానికి భయపడేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటి చిరంజీవి గారు వచ్చి ఆయన బ్లడ్ బ్యాంక్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ తాలూకది అంతా జరుగుతుందా లేదని బ్లడ్ బ్యాంక్ వచ్చి చూసి అంత సవ్యంగా జరుగుతుందా లేదని చిరంజీవి గారు వచ్చి చూసారండి. ఆయన ఎవరో ఒకళ్ళు అప్పు చెప్తే వాళ్ళు వచ్చి చూసేసి ఏదో వీడియో తీసి పెట్టొచ్చు. అది కాకుండా ప్రతి ఒళ్ళని మోటివేట్ చేయడానికి ఇంట్లో ఉండి మిగతా హీరోలతో వీడియోలు అవి చేసేవారు. అవి కూడా చూసుంటారు అందరూ. అంటే భయం పడకుండా ఉండడం గురించి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి చేసేవారు. అందుకన్నా గొప్ప విషయం ఏంటంటే మొత్తం సినీ కార్మికులని వాళ్ళని వీళ్ళని బయటకు వచ్చి అంటే వాళ్ళు ఏంటంటే అంటారు కదా రెక్కాడితేనే కానీ డొక్కాడదు అన్నాడు ఆ టైప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా మిగతా ఈయనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి 3 నెలలు 4 నెలలు వాళ్ళకి A to Z ఇంట్లో నుంచి రాలేని 3 నెలలు ఎంతో మొత్తం అంతా కూడా ఈ ప్రొవిజన్స్ అన్ని పంపించేవారండి. అవును, మీరు అప్పుడు ఏమైనా పేషెంట్స్ కి ఏదో చెప్పబోతున్నాను. ఈ ఆక్సిజన్ సిలిండర్ అనేది నేను ఇద్దరికి మా వాళ్ళకి బాగా తెలిసిన ఇద్దరికి చాలా సీరియస్ అయిపోయిందండి. కాన్సన్ట్రేట్ అంటే అప్పుడు కూడా చెప్పాను కాన్సన్ట్రేట్ పెట్టుకుంటారు, కాన్సన్ట్రేటర్ ఉంది కదా, అవి మార్నింగ్ పెట్టుకున్నా సరే అది సరిపోయేది కాదు. నైట్ అయ్యేసరికి ఆయన ఇబ్బంది పడిపోయేవారు వాళ్ళిద్దరూ మోస్ట్లీ. నేను రిక్వెస్ట్ చేసి అంటే నేను మామూలుగా తీసుకొచ్చి వాళ్ళకి పంపించి ఆక్సిజన్ సిలిండర్లు కంటిన్యూగా పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టడం వల్ల వాళ్ళిద్దరు సేవ్ అయ్యారండి. లేకపోతే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అప్పుడు? అప్పుడు వాళ్ళ రెస్పాన్స్ అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. నెలలో నేను చెప్పాను కదా కుటుంబం పెద్ద ఆయన, వాళ్ళ కుటుంబం 5-6 ఉన్నారు. అలాంటి కుటుంబం పెద్ద ఏమన్నా జరిగితే
చాలా వాళ్ళు కష్టం కదా. కష్టం కదా. అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చిరంజీవి గారికి 100 నమస్కారాలు తెలియజేయండి మా ద్వారా అని చెప్పి వాళ్ళ మాటల్లో మనం అది చెప్పలేము. చూస్తాం, వాళ్ళ కళ్ళల్లో కళ్ళల్లోనే చూస్తూ ఉంటాం. మీరు అప్పుడు చిరంజీవి ద్వారానే అని చెప్పేవారా లేకపోతే అంటే క్లియర్ గా చెప్పేవాళ్ళు అండి చిరంజీవి. ఆయన తెలుసు, ఆల్రెడీ నాకు తెలిసే వాళ్ళు ఫోన్ చేసేవారు. చేస్తే నేను వెంటనే పంపిస్తానని చెప్పి ఇంక ఇబ్బంది అంటే ఏం చేయలేని పరిస్థితి. ఇంకేమైనా హెల్ప్ చేసేవారు అంటే బియ్యం ఇవ్వడం కానీ అంటే నార్మల్ గా కొన్ని సంబంధించినవి కూడా అప్పుడు మీరు అందరూ ఆ ప్రోగ్రామ్స్ అని మేము కూడా మాస్కులు అవి పెట్టుకుని అప్పుడు నిజంగా ఫ్యామిలీ మన ప్రాణం కూడా ముఖ్యం కదా అండి, వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. అంటే చెప్పినా సరే కొంత వెళ్ళేవాడు, ఇంట్లో కూడా భయం ఉంటుంది కదా, మాస్కులు అవి పెట్టుకొని కొంత వెళ్ళేవారు, వెళ్ళి చేయడం. అది అప్పుడు పాపం పేషెంట్స్ అందరూ నిజంగా దండం పెట్టి నిజంగా మీకు అక్కడ నేను చెప్తున్నాను కదా, ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం ఇచ్చిన ఆయనకి ₹1,00,000 ఇచ్చినా తీసుకోరు ఆయన. అవును, ఆయన ప్రాణం నిలబడాలంటే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ కావాలి. అసలు డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసిన సమయాలు అలాంటి విషయాలు తెలియాలి. అలాంటి విషయాల్లోనే చిరంజీవి గారు ఎంత మహోన్నతమైన వ్యక్తితో అర్థమవుతుంది. రైట్. ఓకే, మీకు చిరంజీవి గారి మనది ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఆయన ఐ డొనేట్ చేయడం ఒకటి, ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ మా గురువు గారు స్వామినాయుడు గారికి తెలియజేస్తారు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లంలు ఉన్నా, హెల్త్ వ్యూ పాయింట్ లో ఏ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితి ఉండదు. 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి కూడా ఆయన వెంటనే ₹1 వాళ్ళ మీద బడ్డని పడకుండా వాళ్ళని రప్పించడం, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు హైదరాబాద్ కానీ ఎక్కడికైతే అక్కడికి రప్పించడం, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లడం, ఆపరేషన్ చేయడం, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, టోటల్ A to Z మొత్తం అంతా కూడా అంటే చిరంజీవి గారు మా గురుగారు స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో చేస్తారు. ఈయనడే చిరంజీవి గారు అంటే ఒక నిమిషం చిరంజీవి గారికి ఉన్న ఆలోచన కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఈయన స్వామినాయుడు గారికి ఉంటుంది. అందుకే చిరంజీవి గారికి జనరల్ గా అంత కష్టపడే వ్యక్తులకి ఎవరికైనా సరే ఆయనలా కష్టపడే వ్యక్తులు అంటేనే ఇష్టం ఉంటుంది. అది చూసే మిగతా వాళ్ళందరూ కూడా మోటివేట్ అవుతారు. మా వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం అన్నది, అప్పటికప్పుడు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అన్నది అది అసలు ఇంపాసిబుల్. అది అప్పటికప్పుడు అరగంట గంటలో ఎక్కడున్నా ఇండియాలో ఎక్కడున్నా. సో అలా మిమ్మల్ని మోటివేట్ చేసి ఒక్క నిమిషంలో కోఆర్డినేట్ అయ్యి అలా బ్లడ్ మనకి అందుతుంది ఒక పేషెంట్కి అని చెప్తే ఆ స్వామినాయుడు గారి ఎఫర్ట్స్ మీ అందరి ఎఫర్ట్స్ అన్నమాటే కదా. అంటే మనకి ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ మనకు హెల్ప్ చేయడానికి. అది సూపర్, అంటే అర్థమవుతుంది చూడగానే అంటే చెప్పగానే. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే తండ్రికి మించి అవుతాడు మన తనయుడు అంటున్నారు. సో మీరు రామ్ చరణ్ గారి గురించి మీ అభిప్రాయం? చిరంజీవి గారు అంటే అంత అభిమానం ఉందో రామ్ చరణ్ గారు కూడా అంత అభిమానం ఉందండి. అంటే చిరంజీవి గారు ఈ కొడుకు రామ్ చరణ్ గారు అని కాదు, రామ్ చరణ్ గారి సినిమా 28 జూలై 2007లో 28 సెప్టెంబర్ 2007 అంటే మొత్తం అవన్నీ కూడా చూడకుండా మొత్తం టోటల్ గా చెప్తానండి, చెప్పగలుగుతాను. అప్పుడు రిలీజ్ అయిందండి ఆ ఫస్ట్ సీన్, ఫైటింగ్ సీన్ ఉంటుంది. అది చూసిన వెంటనే నేను చిరంజీవి గారు వారసులో వచ్చేసారు అని కన్ఫర్మ్ అయిపోయాం. ఆ తర్వాత ఆ సినిమాలు చిరుత సినిమా మీకు ఐడియా ఉంటుంది, ఆ సాంగ్స్, డాన్స్ లో యాక్షన్, ఫైట్స్, ఇంకా చిరంజీవి గారు వారసులు వచ్చేసారు. ఆయనకి ఏం కావాలంటే రామ్ చరణ్ గారు అంటే బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఏదో అంటారు కదా, అలాగే ఆయన బయట ప్రపంచం గానీ ఎండ గానీ ఏం తెలియకుండా ఉండొచ్చు. కాకపోతే ఏది అవ్వదు. ప్లస్ ఆయన యాక్టింగ్ తో పాటు చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెడతారు. ధ్రువ సినిమాలో పాట, అది ఆల్బమ్ కూడా చేశాను, అది కూడా చూసారు. ధ్రువ అని టైటిల్ సాంగ్ హాలీవుడ్ హీరోలు చేస్తారు అలాగా, అంతలాగా వర్కౌట్స్ చేసి ఆయన పాట గురించి అంతలాగా అలాగని ప్రతి సినిమాలోని. సో రామ్ చరణ్ గారి బర్త్డేస్ అలానే చేస్తూ ఉంటారు. ఆయన బర్త్డేస్ కూడా సేమ్ యాజ్ టీజ్ గా. సూపర్. మీకు ఇష్టమైన మూవీ రామ్ చరణ్ గారి దాంట్లో? ఇష్టమైన మూవీ అని ఒకటంటూ ఫేవరెట్స్ అంటూ ఒకటి ఇష్టమైన మూవీ అని ఏం ఉండదని మాకు. ఆ సినిమా ఎలా ఉన్నా సరే ఫస్ట్ వీక్ లో 2-3 సార్లు వెళ్ళి చూసేస్తాం ఎలాగున్నా. ఆ తర్వాత నుంచి ఇంట్లో వాళ్ళు వెళ్తారంటే ఇంట్లో వాళ్ళకి చూపించడం. సో మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఇంకా చెప్పే అంత కాదు. ఆయన అయితే మొన్న చూసాం కదా ఆయన ఏంటి అన్నది. ఆయన అసలు ఆయన గురించి ఆయన ఆలోచించుకోకుండా అందరి గురించి ఆలోచించి చేయడం అన్నది అసలు రాజకీయాల్లోకి ఎవరైనా వస్తే మన గురించి మనం ముందు మనకేంటి, మనకేం రావాలి అని చూసుకుంటారు. అలాంటిది ఆయన దగ్గర ఉన్నదంతా కూడా
ప్రజల కోసమే ఇవ్వడం చేయడం అన్నది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నది అది ఆయన ఒక డిఫరెంట్ అండి ఆయన. అవునవును, రైట్. అంటే మీరు జనసేన పార్టీలో విజయవంతం కావడానికి ఏమైనా మీరు హెల్ప్ చేసేవారా? అంటే జనరల్గా మా ఊర్లో నేను ఇలాంటి క్యాలిక్యులేషన్ చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉండడంలో ఓ 3-4 వార్డులకి కొద్దిగా ఎక్కువ చూస్తూ ఉంటానండి. ఆ 3-4 వార్డుల్లో కూడా ఎవరెవరు ఏంటేంటి అవన్నీ కూడా నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండేవాడిని. ఇన్ని అంటే జనరల్గా 1200-1300 ఉండి ఇన్ని ఓట్లు, అందులో ఎంత 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 నెట్వర్క్ అన్నది అది మెయిన్ నెట్వర్క్. జనరల్గా ఇన్ని చేయడం అన్నది ఒక వ్యూ అయితే, ఎలక్షన్ రోజు ఓటింగ్ పడడం అన్నది మెయిన్ థింగ్. అది ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీ ఎలమంచిలో 10,000-12,000 వచ్చాయి. మొన్న జనసేన గెలిచారండి 48,000 మెజార్టీ. మీరు ఏమైనా జనసేన పార్టీకి వెళ్ళడానికి, అంటే ఇప్పటికీ జనసేన పార్టీలో ఉన్నారా? వెళ్ళడానికి ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? అంటే జనసేన పార్టీ ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీలో ప్రత్యేకంగా ఉండడం ఏముంది, అలా వాళ్ళతో పాటు మనం జర్నీ చేస్తానే ఉంటాం. ఓకే ఓకే, సూపర్. అంటే రాజకీయాలుగా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం అన్న ఇంట్రెస్ట్ లేకపోయినా ఇలాగా చేస్తానే ఉంటాం. మీరు స్పెషల్ గా చేశారన్నారు కదా, ఏం చేశారు? అంటే ఏదో బుక్ రాశారు అని విన్నాం మేము. సో స్పెషల్ ఏంటి దాని గురించి ఒక్కసారి మాకు. అంటే ముందుగా స్పెషల్ గా చెప్పాలంటే 2008 నుంచి ఇప్పుడు 17 years అయింది కండి. నా సెల్ ఇంచుమించుగా 7-8 సెల్లలో పోతా ఉంటే మార్చాను. 2008 నుంచి కూడా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయన ఫస్ట్ సాంగ్ రింగ్ టోన్ అండి. అప్పటి నుంచి కూడా ఏలియల్లో ఎందాక మీరిపోతుందని, అంటే జనరల్ గా పాట అన్నది తెలుస్తుంది, అదే పాట వస్తూ ఉంటది. సూపర్. అప్పటి నుంచి కూడా అంటే కొత్త ఈ ఫోన్ కూడా మొన్నే 3-4 నెలలు పాత పోతే కొనుక్కున్న వెంటనే ముందు ఆ పాట డౌన్లోడ్ చేసుకోవడం, రింగ్ టోన్ పెట్టుకోవడం. అదే సాంగ్ ఇంచుమించు 17 years నుంచి. జనరల్ గా ఇది మరి అందరికి ఎవరికి ఐడియా ఉంటుందో ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు, మీకు అలా ఇష్టం అలా పెట్టుకున్నారు. ఇంకా అదే పాట. సూపర్. ఇంకేదో ఆ బుక్ లో ఇంకా చిరంజీవి గారి గురించి, అంటే అంజనమ్మ గర్భంలో ఉన్న చిరంజీవి గారి గురించి బోలా శంకర్ వరకు కూడా చాలా విషయాలండి. అంటే ఆయన పాటలు, ఫైట్లు, ఆయన డ్రెస్సులు, ఆయన సైకిల్ తొక్కిన సినిమాలు, రిక్షా తొక్కిన సినిమాలు, హార్స్ రైడింగ్ చేసిన సినిమాలు. సైకిల్ తొక్కిన సినిమాలు 19 సినిమాలు అండి. హార్స్ రైడింగ్ 31 సినిమాలు, రిక్షా తొక్కిన 6 సినిమాలు. ఆయన మొత్తం 608 పాటలు అండి. మొత్తం ఇప్పుడు ఈ 155లో 608 పాటలు. మొన్న గిన్నిస్ బుక్, ఈ మధ్య రీసెంట్ గా గిన్నిస్ బుక్ లో 24,000 స్టెప్స్ వేశారని చెప్పి ఇచ్చారు. అది నేను తయారు చేసిందేనండి. జనరల్ గా మా ఎవరి ద్వారానే వెళ్ళింది. అది 2018 లోనే చెప్పాను. అప్పటికి 24,000. 2018లో చిరంజీవి గారి బర్త్డే అప్పుడు నేను పార్టిసిపేట్ చేసి రమణ స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేశానండి. అప్పుడు చెప్పాను. ఆ తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ అయ్యాయి కదా 6 సినిమాలు. ఇప్పటికీ 608 పాటలు అయ్యాయండి. ఇప్పటికైతే 26,000 వెరైటీ స్టెప్స్. ఆ 608 పాటలు ఏ పాటలో ఎన్ని స్టెప్స్ వేశారు అన్నది కూడా నా దగ్గర ఉందండి. ఓ సూపర్. అంటే మీరు అంతగా మంచిగా చూసి రాసుకుంటారంటే ఎంత అబ్జర్వింగ్ ఉండాలి దానికి సంబంధించి కదా. కొద్దిగా అబ్జర్వింగ్ ఉండాలి. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో సోమా గారు ఎవరినో అడిగారు, చిరంజీవి గారు పక్కన డాన్స్ చేస్తున్న ఆవిడ ఏ డ్రెస్ వేసుకుందని. ఆవిడ ఏదో ఈ డ్రెస్ చెప్తే ఆవిడ అన్న కౌంటర్ వేశారు, అంటే చిరంజీవి గారు డాన్స్ చూడడం మనిషి పక్కన హీరోయిన్ వైపు చూస్తున్నారని. అలా ఆ విషయానికి వస్తే నేను ఇప్పటికొచ్చి 608 పాటలు కొన్ని 100 సార్లు చూసుంటానండి. పక్క హీరోయిన్ ఇప్పటికొచ్చి చూడలేదు. ఇన్ని సార్లు కూడా చిరంజీవి గారిని చూస్తాం. ఫస్ట్ టైం అండి చిరంజీవి గారిని కాకుండా పక్క ఉన్న వాళ్ళని చూడడం. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారితో రామ్ చరణ్ గారు చేశారు డాన్స్. అప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని కాకుండా రామ్ చరణ్ గారిని చూసింది ఫస్ట్ టైం. ఇప్పటికీ కూడా మళ్ళీ చూసినా చిరంజీవి గారిని పక్క హీరోయిన్ ఎవరన్నది కూడా లేదు. అంటే అంత ఇంట్రెస్ట్ ఇంకా ఎన్నిసార్లు చూసినా ఆయన. అంటే మీరు అలా రాయడం అయినా, అంత అబ్జర్వ్ చేసి ప్రతిదీ గుర్తు పెట్టుకోవడం అయినా చాలా గ్రేట్. ఇంకా అది ఆయన హార్స్ రైడింగ్ చేసిన 31 సినిమాలు అండి. తర్వాత టైటిల్స్ స్టార్టింగ్ అప్పుడు టైటిల్స్ వస్తాయి. ఆ టైటిల్స్ గురించి కూడా ఒక ఆల్బమ్ తయారు చేసినండి. అంటే మెగాస్టార్ అని, సుప్రీం హీరో అని, మెగాస్టార్ 33, 34 ఎన్నో, సుప్రీం హీరో 16, తర్వాత డేరింగ్, డాషింగ్, డైనమిక్ అలా 11 సినిమాలు అలా కదా. అది కూడా ఒక ఆల్బమ్ తయారు చేసిన ఫొటోస్ తీసి. తర్వాత చిరంజీవి గారు ఎక్కువ అంటే ప్రతి సినిమా డ్రెస్సులు ఎన్ని వేసుకున్నారు అన్నది కూడా చేసి
ఎక్కువ డ్రెస్సులు వేసుకున్నది ఇద్దరు మిత్రులు అండి. అది జూలై 30, 1990 మించిగా 99లో 99లో రిలీజ్ అయింది. ఇద్దరు మిత్రులు అందులో చాలా స్టైల్, ఇంకా ప్రతి సినిమాలో స్టైలిష్ గా ఉంటారు. దాంట్లో మొత్తం సినిమా అంతా కలిపి 72 డ్రెస్సులు వేసుకున్నారు. అది ఎక్కువ డ్రెస్సులు వేసుకున్న పాట అయితే బావగారు బాగున్నారు, చల్లనేదో గాని దొరక్కపోతులు చూడని ఫస్ట్ సాంగ్ అండి. దాంట్లో 16 డ్రెస్సులు వేసుకున్నారు. ఆ 16 డ్రెస్సుల ఫోటోలతో పాటు అదో ఫోటో ఉంటుంది. ఇంకా టోటల్ గా నేను చెప్పేవన్నీ కూడా అంటే మాటల రూపంలో చెప్పడం అని కాదు, టోటల్ గా ప్రతిదీ కూడా ఉంది. మాటల రూపంలో చెప్తే సరిపోదని టైం, ఎందుకంటే ఆయన అన్ని చేశారు కదా. సూపర్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిరంజీవి గారికి పాడింది 434 పాటలు అండి. అంటే 119 సినిమాల్లో 434 పాటలు పాడారు. అది కూడా టోటల్ గా ఏ సినిమాలు ఏ పాటలు పాడారో అది కూడా ఉంది. అలాగే ఇవన్నీ చూస్తే చాలా వర్షంలో రెయిన్ సాంగ్స్ 20 సాంగ్స్ అండి ఆయన మొత్తం 608 పాటల్లో. అంటే రెయిన్ సాంగ్స్ ఉంటాయి కదా, వర్షంలో తడిసి చేస్తున్నది అలా కూడా. తర్వాత డాన్స్ మాస్టర్స్ ఎక్కువగా చేసింది తారా గారు. ఇది ఎక్కువ అంటే నిర్మాత ఎక్కువ అల్లు అరవింద్ గారు 17 సినిమాలు అండి. కోదండ రామరెడ్డి గారు డైరెక్టర్ గా 23 సినిమాలు. అలాగే హీరోయిన్ విజయశాంతి గారు 19 సినిమాలు. తర్వాత మ్యూజిక్ చక్రవర్తి గారు అది 41 మూవీస్ అండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 430. కొరియోగ్రాఫర్ తారా అని అంత ముందు ఆయన, ఆవిడ 43 సినిమాలు. తర్వాత ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినది 2 సంవత్సరాలు 14 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. 1980, 1983. తర్వాత ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన మంత్ అక్టోబర్ అండి 21. ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన డేట్ 9th లో 12 సినిమాలు. అలా చాలా ఉన్నాయండి, చెప్తే 3 గంటలు పడుతుంది. ఎక్కువ సినిమాలు అంటే పేరు చిరంజీవి గారి పేరు విజయ్ అని 12 సినిమాల్లో ఎక్కువ పాటలు ఉన్నాయంటే 7 పాటలు ఉన్న సినిమాలు 3 సినిమాలు అండి. జగదేక వీరలోక సుందరి, రుద్రవీణ, ముగ్గురు మనగాళ్ళు. తర్వాత ఎక్కువ ఫైట్స్ చేసినవి కూడా 3 సినిమాలు అండి. 9 ఫైట్స్ ఉంటాయి ఒకే సినిమాలో. అది అడవి దొంగ. తర్వాత పాత సినిమాలు రోషగాడు, బిల్లారంగ. సూపర్. తర్వాత ఎక్కువ స్టెప్స్ వేసిన పాట ఇంద్రా సినిమాలో బొంబొం బోలే ఫస్ట్ సాంగ్ అండి. అందులో 102 స్టెప్స్ వేశారు. 100. మీరు అలాగే అంటే ప్రతిదీ కౌంట్ చేస్తూ రాస్తూ ఉంటారా, చూస్తూ అబ్జర్వ్ చేస్తూ? లేకపోతే ఇన్ని పాటలు అన్నది ఆ పాటల్లో లిస్టు తయారు చేసి ఉంటే ప్రతి పాట కూడా చూసి చేసిందే. ఇవన్నీ కూడా 26,000 స్టెప్స్ చేశారండి. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే నేను చెప్పింది వచ్చినా సరే సాంగ్స్ తప్పు చెప్పారండి. 537 అని చెప్పారు. అప్పటికైతే 590 దగ్గర. తర్వాత నేను చెప్పింది ఈ 5 సినిమాల్లో కలిపితే 608 పాటలు మొత్తం. 608 పాటలు. చాలా గ్రేట్ థింగ్ అది. సో మొత్తానికి చిరంజీవి గారు సమాజంకి ఇంకా ఏం చేస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు? చిరంజీవి గారు చేసేవన్నీ సమాజానికి అవసరం ఉన్నవే చేస్తున్నారండి. ఇప్పుడు జనరల్ గా మనకు కావాల్సింది ఏముందంటే, అప్పుడు అనేవారు తినడానికి తిండి, ఉండడానికి ఇలాగా ఆ మనిషికి హెల్దీగా ఉండడం, దానికి సంబంధించిన అన్ని కూడా చేస్తున్నారండి. మాక్సిమం చేస్తున్నారు. చిరంజీవి గారు ఇంకా ఏం చేయాలన్నది ఆయన ఆలోచించుకొని, ఆయన ఆలోచించిన దాంట్లో మనం ఏమీ ఆలోచించలేం. ఆయనకి ఐడియా ఉంటుంది, ఆయన ఆలోచించుకొని ఆయన చేస్తారు. యాక్చువల్గా ఇప్పటికి 47 సంవత్సరాలు అయిందండి చిరంజీవి గారు వచ్చి. రేపు ఇంకో 3 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు అవుద్ది. అంటే 1978 సెప్టెంబర్ 22 ప్రాణం గారు ఫస్ట్ రిలీజ్. 2028కి 50 సంవత్సరాలు అవుతుంది. ఆయన చేసే సర్వీసులు గుర్తించాలండి. గుర్తించడం అంటే అందరూ గుర్తిస్తారు, గుర్తించడం గురించి ఆయన చేయరు. ఆయన ఆత్మసంతృప్తి గురించి చేస్తారు, అందరూ బాగుండాలని. ఆయన ఇంకోటి ఏది కూడా ఆశించరు. మీకు కూడా చూసే ఉంటారు. అలాగే 50 ఇంకో 2-3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో కూడా లాస్ట్ ఇయర్ పద్మ విభూషణ్ కూడా వచ్చింది. భారతరత్న అన్నది వస్తే మాకు రావాలి, వస్తుందని ఆశిస్తున్నాం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా మీకున్న టాలెంట్ అయితే నాకు డిఫరెంట్ థింగ్ అనిపించింది. అంటే అంతగా అబ్జర్వ్ చేసి రాయడం అనేది, అంత అభిమానం కూడా ఉండాలి దానికి సంబంధించి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్. మరో అభిమానంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.